పచ్చని మొక్కల మధ్య సేద తీరాలని, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలని, రసాయన రహిత ఉత్పత్తులను తినాలని ఎవరికి ఉండదు చెప్పండి? అద్దీంట్లో ఉన్నామనో లేక స్థలాభావం వల్లనో మిద్దె పాడవుతుందనో ఇలా కారణం ఏదైనా కావచ్చు. మొక్కల పెంపకం అంటే ఆసక్తి ఉన్నా ఆచరణలో పెట్టలేని పరిస్థితి ఎంతోమంది నగరవాసులది. ఇలాంటి అన్ని సందేహాలకు సమాధానంగా మీకు పరిచయం చేయబోతున్నాం విశాఖపట్నానికి చెందిన ఓ మిద్దె సాగుదారుని. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే పచ్చదనాన్ని ఎలా పెంచుకోవాలి, కుండీల ఎంపిక ఏ విధంగా ఉండాలి, ఏ మొక్కలను ఎంచుకోవచ్చు, డాబా పాడవకుండా ఎలా చూసుకోవాలి, ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తున్నారు ఈనాటి నందనవనం కార్యక్రమంలో. మరెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. అందరికీ ఒక అపోహ ఉంది, కిందనైతేనే మొక్కలు పెంచుకొని కాయగూరలు అవి పండించుకొని తినగలమని ఒక అపోహ ఉంది. కానీ ఇప్పుడు టెర్రస్ మీద చిన్న ప్లేస్ ఉన్నా దాన్ని మనం యూస్ చేసుకుని చక్కగా ఆకుకూరలు కాయగూరలు అన్నీ పండించుకోగలం. మనకి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు, ఆర్గానిక్గా పండించుకోవచ్చండి. మనం చిన్న చిన్న కంటైనర్స్ అయినా వాటికి ఇచ్చే పోషకాల వల్ల మంచి ఫలసాయం మనకు వస్తుంది. నేనైతే 20 సంవత్సరాలుగా ఈ ఆర్గానిక్గానే నా తోటలో నేనే పండించుకొని వండుకొని తింటున్నానండి. నేనైతే బజార్కి వెళ్ళే పని కూడా లేదు. మాది చాలా చిన్న ప్లేస్ అండి, ప్లేస్ కూడా చాలా ఎక్కువేం కాదు, చాలా తక్కువ ప్లేస్. ఆ ప్లేస్లోనే నేను చక్కగా కూరగాయలు అవి పండించుకుంటున్నానండి. కొంతమందికి ఇంకో అపోహ కూడా ఉందండి, మేడ మీద ఎక్కువ బరువు అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి, లేకపోతే స్లీపేజ్ వల్ల ఇల్లది కారడం అది ఉంటుందని. సో అవేవి లేకుండా చిన్న లైట్ వెయిట్తోనే మొక్కలు పెంచుకోవచ్చు. ప్లస్ స్టాండ్స్ అవి పెట్టుకుంటే కింద కూడా వాటర్ అది అవ్వకుండా, మన మేడకు కూడా ఏ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా పెంచుకోవచ్చు అండి. పర్యావరణానికి కూడా మనం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. నేనైతే ఆకుకూరలు కాయగూరలు పువ్వులు పళ్ళు అన్ని రకాలు నా మేడ మీద నేనే పండించుకుంటానండి. చిన్న బాల్కనీ ఉన్న ఆకుకూరలు పండించుకోవడం చాలా ఈజీ అండి. ప్రస్తుత పరిస్థితుల్లోనే ఆకుకూరల మీద ఎక్కువగా మందులు జల్లుతున్నారు. ఆ మందులు అవి మనం పిల్లలకు పెట్టడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి మామూలుగా మన ఆహారాన్ని మనం పండించుకోవాలని సంకల్పించుకుంటే కనుక ఫస్ట్ ఆకుకూరలతో ప్రారంభించాలండి. ఆ రుచి మరగడ్డాక ఇంకా వేరే దగ్గర మనం కొనమన్నా కొనలేము, ఎందుకంటే మనకు అది తెలుస్తుందండి ఆ తేడా. చిన్న కంటైనర్స్ చిన్నవి 50 రూపీస్ టబ్స్ అవి ఉంటాయి కదా, అవి ఇందులో పెట్టుకొని చక్కగా ఆకుకూరలు పండించుకోవచ్చు అండి. పాలకూర తోటకూర గోంగూర అన్నీ పండించుకోవచ్చు. అవి సక్సెస్ అయిన తర్వాత మనం కాయగూరలకు వెళ్ళొచ్చండి. ఇది ఫౌంటైన్ అండి, ఇది నేనే తయారు చేసుకున్నాను. అమెజాన్లో 250 పెట్టి ఒక చిన్న మోటార్ కొనుక్కొని తయారు చేసుకున్నాను. ఈ సౌండ్ అంటే మొక్కలకి ఇష్టమని ఎవరో అంటే నాకు తెలిసి ఇలా తయారు చేశానండి. రోజు 1 hour 2 hours ఇలా ఆన్ చేస్తే ఆ సౌండ్ ఇష్టపడి మొక్కలు చాలా ఆనందిస్తాయని నాకు ఎవరో చెప్తే చేశాను. ఈ సౌండ్ వల్ల మొక్కలకే కాదండి మనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత ఇవి ఫ్లవర్ ప్లాంట్స్ అండి. ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మనం సీడ్స్ తీసుకొని మళ్ళీ వాటిని వేసుకోవచ్చండి. గల్లాడియా ఇవి ఎవరైనా ఏం చేస్తారంటే కట్ చేసి పారేస్తారంటే పనికిరావని, కానీ ఇవి మనం ఎండిపోయిన తర్వాత ఇవే వేసుకుంటే విత్తనాలు చక్కగా మొక్కలు వస్తాయండి. మళ్ళీ ఆ మొక్కలు మనం పెట్టుకోగలుగుతాం. సో ఇలాంటివి పెట్టుకుంటే మనకి పాలినేషన్ బాగా అవుతుంది. ప్లస్ ఆ పువ్వులు చూడడం వల్ల మనం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాం. ఇవి ఎడీనియమ్స్ అండి, అందరికీ తెలిసిందే. ఇది బాన్సాయి మొక్కలు, మనం ప్రత్యేకంగా బాన్సాయి చేయక్కర్లేదు, అవే బాన్సాయి అవుతాయి. వీటిని నేను గ్రాఫ్టింగ్ కూడా చేసుకుంటానండి. ఇందులో నా దగ్గర ఒక 60 వెరైటీస్ వరకు ఉన్నాయి, అన్నీ మల్టీ పెటలే. అవి విత్తనాల ద్వారా కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. ప్లస్ కటింగ్స్ వల్ల కూడా అవుతాయి. కాకపోతే విత్తనాలకి కటింగ్స్కి తేడా ఏంటంటే, విత్తనాల వల్ల పెంచే మొక్కకి కాడెక్స్ బాగా వస్తుందండి, కొమ్మ వల్ల పెంచేది పువ్వులు బాగా వస్తాయి అన్నమాట. ఇది 25 years నుంచి ఉందండి నా దగ్గర ఈ ప్లాంట్. జనవరి ఎండింగ్లోని మనం ప్రూన్ చేసేసుకోవాలండి. చూసుకుంటే సమ్మర్లో బాగా బ్లూమ్స్ వస్తాయి. దీనికి వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు, మెయింటెనెన్స్ ఫ్రీ ప్లాంట్స్ అండి చెప్పాలనుకుంటే. ఇవన్నీ కాలీఫ్లవర్ క్యాబేజీ అండి. సెప్టెంబర్ అక్టోబర్లో నారు పోసుకొని వాటిని విడదీసి ఇలా పెట్టుకున్నాను. కాలీఫ్లవర్ క్యాబేజీ చాలా ఈజీ అండి పెంచడం. నేను ఒక 100 రూపీస్ టబ్లోని 4 వరకు ప్లాంట్స్ పెట్టానండి, చాలా నీట్గా వచ్చాయి. ఇది రెడ్ రాడిష్ అండి. రాడిష్లో వైట్ పర్పుల్ రెడ్ వేసుకున్నాను నేను. మనం కొనేవి పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి, ఇంట్లో మనం పండించినవి అయితే వాళ్ళు సరదాపడి చక్కగానే టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి అప్పటికప్పుడు కోసం మన పిల్లలు పెట్టడానికి బాగుంటుందండి. ఇవి టమోటాలు, ఇది పచ్చిమిర్చి అండి. ఇది కూడా చాలా ఈల్డ్ వచ్చింది నాకు. ఇది పెట్టి ఒక నెల 15 రోజులు ఎంత అవుతుందండి. ఇది జర్బెరా అండి, నాటు వెరైటీ. ఇది ఇయర్ లాంగ్ పూస్తుంది చక్కగా పువ్వులు. ఇదేమో దాలియా బల్బ్స్ తెచ్చి పెట్టుకున్నానండి. ఇంకా కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్, కొన్ని వస్తున్నాయి. ఇది వైట్ బంత్ అండి, ఇది కూడా నేను సీడ్స్ ఆన్లైన్లో తెప్పించి పెట్టుకున్నాను. ఇవి కనకాంబరాలు అండి, సౌందర్య కనకాంబరం అంటారు కదా అవి. కనకాంబరాల్లో కూడా 3 వెరైటీస్ ఉన్నాయండి. మద్రాస్ కనకాంబరం నార్మల్ వెరైటీ, ఇది సౌందర్య కనకాంబరం.
ఇవి కూడా సమ్మర్లో చాలా ఎక్కువ పూస్తాయండి పువ్వులు. సమ్మర్లోని కొంచెం మనకి సీజనల్స్ తక్కువ ఉన్నప్పుడు నాకు ఎడీనియమ్స్ కనకాంబరాల వల్ల ఎక్కువ పాలినేషన్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇవి బంతి, ఇది బాల్సమ్ అండి. ఇవి కూడా విత్తనాలు మనం మొక్క దగ్గర కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి దాచుకొని పెట్టుకోవచ్చు. ఇగో ఈ కాయలు ఉన్నాయి కదండి, ఇవి కొంచెం ఎల్లోగా అయ్యాక ఇందులో గింజలు ఉంటాయి. వీటిని వేసుకుంటే చాలా మొక్కలు వస్తాయండి. ఇవన్నీ అలా పడి లేచిన మొక్కలే, నేను వేయలేదు. అన్ని సీడ్స్ కొనాల్సిన పని లేదండి. కొన్ని మన తోటలోనే మనం తీసుకొని చక్కగా దాచుకొని వాటిని మళ్ళీ మొక్కలుగా పెట్టుకోవచ్చు. మనం అందరం అనుకుంటాం మునగ పెద్ద చెట్టు అవ్వాలి, అది పెద్ద చెట్టు అయితే కానీ కాయలు రావని అనుకుంటున్నాము. కానీ ఇది నేను 10 లీటర్ బకెట్లో చిన్న స్టెమ్ కటింగ్ పెట్టానండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా నేను చాలా హార్వెస్ట్ చేశాను. పెద్ద పెద్ద కాయలు వస్తాయండి. మనకి మునగాకు కూడా చాలా పోషక విలువలు కలిగి ఉన్నది కాబట్టి మనం మొక్క పెట్టుకుంటే కాయలు వచ్చినంత వరకు ఆకును తీసుకొని పిల్లలకు పెట్టచ్చు, మనం తినచ్చు. చాలా హెల్దీ అండి. మనం ఏమన్నా పెస్టిసైడ్స్ అవి రాకుండా ముందే జాగ్రత్త పడాలి. ఒకవేళ వచ్చినట్టయితే వేప నూనె, మజ్జిగ వాటితో స్ప్రే చేసుకుని ఆర్గానిక్గా పండించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కిచెన్ వేస్ట్ని కూడా మనం పడేయకుండా వాటిని కూడా కంపోస్ట్ చేసుకుంటే చక్కగా మన మొక్కలకి ఉపయోగపడుతుందండి. ఇవన్నీ నా పళ్ళ మొక్కలండి. పళ్ళ మొక్కలు కూడా మనం మిద్దె మీద పెంచుకోవచ్చు. అవి ఎలా అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ పెట్టుకోవాలండి, మనకు తొందరగా ఈల్డ్ వస్తుంది. ఇది ఏమో జామ, ఇది సీతాఫలం, ఇదేమో మల్బరీ అండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా అవి పండలేదు కానీ చాలా కాయలు ఉన్నాయి, టైం పడుతుంది, ప్రూన్ అయ్యింది. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది బత్తాయి అండి. ఇగో బత్తాయి కాయలు కూడా అయిపోయినాయి, కోసేసుకున్నాను, ఇంకొకటి మిగిలింది లాస్ట్లో. ఇది రెడ్ చెరుకు, ఇది ఫాల్సా అండి. ఇది కూడా రేగుపళ్ళ టేస్ట్ వస్తుంది. ఇది సమ్మర్లో వస్తుందండి. మనం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అన్ని మొక్కలు ప్రూన్ చేసుకుంటే చక్కగా చిగురులు వచ్చి మళ్ళీ మనకి కాపు స్టార్ట్ అయిపోతుందండి. నేను అలాగే చాలా వరకు ప్రూన్ అయ్యింది. సపోటా చూసారా కాయలు ఎన్ని ఉన్నాయో. సపోటా కూడా స్టార్ట్ అయినాయి. ఇది దానిమ్మ, ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్, చాలా కాయలు కాసిందండి. ఇది సూర్యనం చెర్రీ, ఇది కూడా పూత స్టార్ట్ అయ్యింది. అది యాపిల్ బియర్స్ అండి, అవి కూడా కాపు అయిపోయింది. మళ్ళీ ప్రూన్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇదైతే ఇయర్ లాంగ్ కాస్తుంది, చాలా కాయలు కాస్తుందండి. 58 కాయలు ఎన్నో కాస్తుంది ఈ చిన్న చెట్టే. ఇది వాటర్ యాపిల్, ఇదిగో పూత స్టార్ట్ అవుతుంది. ఇంకా పైన పందిరి వేయించుకున్నాను క్రీపర్స్ పెట్టుకోవడానికని. సో ఇది రెడ్ చిక్కుడు అండి, అది డ్రాగన్ ఫ్రూట్ అండి రెడ్, అదేమో వైట్. లాస్ట్ ఇయర్ 25 వరకు వచ్చే కాయలు. ప్యాషన్ ఫ్రూట్స్ అండి, దీంతో జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఇది కూడా 10 లీటర్స్ బకెట్లోనే ఉంది. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి. ఇది మన క్యాన్సర్ పేషెంట్స్ కూడా కీమో ఇచ్చిన వాళ్ళకి జ్యూస్ ఇస్తే మంచిదని చెప్పి తెలిసింది నాకు. సో ఇది కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు, అందరూ పెంచుకోవచ్చు అండి. చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుంది స్టెమ్ కటింగ్తో. ఇది చెట్టు చెమ్మ, ఇది తీగ చెమ్మ అండి. 2 రకాలు ఉంటాయి. ఇదొక వెరైటీ దోస అండి, ముళ్ళులా ఉంటాయి, ముళ్ళ దోస ఏదో అంటారు. ఇవి కాకరకాయలు అండి. ఇవి కూడా సమ్మర్లో కూడా బాగానే వస్తాయండి కాకర. అందుకే సమ్మర్ పాదులు అన్నీ అప్పుడే నేను ఆల్రెడీ పెట్టేసుకున్నానండి. మాకు కొంచెం వైజాగ్లో ఎండ ఎక్కువ కాబట్టి తొందరగానే పెట్టేసుకున్నాను. ఇవి చూసారా ఇవన్నీ వాటర్ బాటిల్స్ అండి, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మాట. కట్ చేసేసి నేను పెయింట్ వేసుకొని ఇలాగ చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి ఆక్సిజన్ బాగా అందుతుంది, ఎయిర్ ప్యూరిఫైయర్ చల్లదనం ఉంటుంది అని చెప్పేసి ఇలా ఎక్కడ పడితే అక్కడ చక్కగా కట్ చేసేసుకొని హ్యాంగ్ చేసుకున్నానని. చూడటానికి అందంగా ఉంటే మనకి డబ్బులు కూడా పెద్దగా ఖర్చు అవ్వవు కాబట్టి మన ఇంటిని మనం నందనవనంగా తీర్చిదిద్దుకోవాలంటే అదంతా మన చేతిలోనే ఉందని నా ఉద్దేశం. సో ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. మరి ఇది చీమచింత మొక్క అండి, ఇది అంతరించిపోతుందనే చెప్పాలి. ఇప్పుడు ఇది కూడా మా కంటైనర్లో పెట్టి లాస్ట్ ఇయర్ కొంచెం ఈల్డ్ వచ్చిందండి, ఈసారి చాలా బాగా పోతొచ్చింది. ఇది కూడా మనం మొక్క చక్కగా మేడ మీద పెంచేసుకోవచ్చు అండి. ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్. ఇవి జినియా ఫ్లవర్స్ అండి, చాలా వెరైటీస్, చాలా కలర్స్ ఉంటాయి. ఇది చాలా ఈజీ కూడా పెంచుకోవడం. మనకు పాలినేషన్ అవ్వాలంటే ఈ ఫ్లవర్స్, ఈ ప్లాంట్స్ వేసుకోవడం చాలా హ్యాపీ అండి, ఈజీ కూడానా. ఇవి ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత దాన్ని చిదిపి మళ్ళీ మనం మట్టిలో పెట్టేస్తే 10-15 మొక్కల వరకు వస్తాయండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. మేము చేయలేము అని ఎవ్వరు అనుకోవాల్సిన పని లేదండి. చేసిన వాళ్ళందరూ గొప్పలు కాదు, అందరూ మామూలు సాధారణ గృహిణులమే. చిన్న ప్లేస్ ఉన్నా కానీ పండించాలనే సంకల్పం ఉంటే పండించడం పెద్ద కష్టమేమి కాదని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం అండి. అందరూ పండించుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. గత 20 సంవత్సరాలుగా మొక్కల పెంపకం చేస్తున్న అరుణ ఎడీనియం అరుణగా గుర్తింపు పొందారు. తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. అవసరమైన వారికి విత్తనాలు, మొక్కలు అందిస్తున్నారని చెబుతారు తోటి పెంపకదారు సరిత. నేను అరుణ గారు ఇద్దరం గార్డెనింగ్ ఫ్రెండ్స్ అండి. అరుణ గారు నాకు గత 3 సంవత్సరాలుగా తెలుసండి. గార్డెనింగ్ పెట్టాలా వద్దా, అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని నాకు డౌట్ ఉన్న టైంలో ఆవిడ ఎంతో చక్కగా గార్డెనింగ్లో ఉన్న అపోహలు, అందున మిద్దె తోటలు స్టార్ట్ చేయడానికి ఉన్న అపోహలన్నీ
చాలా చక్కగా వివరించి తన గార్డెన్లో పెట్టిన సీడ్స్, కొమ్మలు, మొక్కలు మాకు షేర్ చేసి మా చేత గార్డెన్ స్టార్ట్ చేయించారండి. స్పేస్ మేనేజ్మెంట్ చేస్తూ ఈవిడ ఇంత బాగా పండిస్తున్నారంటే చాలా మందికి ఆవిడ ఆదర్శంగా నిలుస్తున్నారండి. ఆవిడ గత 20 సంవత్సరాలుగా కూడా ఈ గార్డెనింగ్ చేస్తున్నారండి. మేమందరం కూడా ఆవిడని ఎడీనియం అరుణ గారు అని ముద్దుగా పిలుచుకుంటాము. ఆవిడ దగ్గర 60 రకాల ఎడీనియమ్స్ ఉన్నాయండి. అవి కూడా తను సీడ్స్, స్టెమ్స్ ప్రాపగేట్ చేసి మా అందరికీ ఇస్తుంటారండి.